భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ మాజీ డైరెక్టర్ జనరల్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీరంగపట్నంలోని సాయి ఆశ్రమం సమీపంలోని కావేరి నదిలో ఆయన మృతదేహం కనిపించింది. మైసూరులో తన భార్యతో కలిసి నివసిస్తున్న డాక్టర్ అయ్యప్పన్ మే 7 నుంచి కనిపించకుండా పోయారు. ఆదివారం సాయంత్రం ఆ మృతదేహం ఆయనదేనని గుర్తించిన తర్వాత అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సుబ్బన్న అయ్యప్పన్ స్కూటర్ కూడా నది ఒడ్డున వదిలేసి ఉంది. అతని మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి శ్రీరంగపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశ నీలి విప్లవం ప్రధాన రూపశిల్పిగా విస్తృతంగా గుర్తింపు పొందిన డాక్టర్ అయ్యప్పన్ చేపల పెంపకానికి కొత్త మెరుగైన మార్గాలను సృష్టించారు. ఇది భారతదేశం మొత్తం చేపల పెంపకం విధానాన్ని మార్చివేసింది. ఆయన చేసిన కృషి గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచింది. ఇక ఆహార వ్యవస్థలను బలోపేతం చేసింది. డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ కు 2022లో పద్మశ్రీ లభించింది.